నిమిషం ఇట్లా పట్టు చెప్పు ఇప్పుడు చెప్పాడా అన్న ఇప్పుడు చెప్పు ఇలా తమ్ముడు నేను ఏడో బ్యాడ్ చేసిన అన్నప్పుడు మరి అదే చెప్పాలా నువ్వు చిన్నోడు చూసుకుంటారే బయట చూసుకుంటా ఆడి ఏం మాట్లాడిండో అదే పెట్టినండి నువ్వు మీ ఇంటి వీడియో అంటే ఓన్ గురించి మాట్లాడతారు మీరు ఓన్ గురించి నా గురించి మాట్లాడినప్పుడు నేను పెడతా అరే నేను వీడియో చూసి నేను చేతులు ఎత్తి ఇట్లా మొక్కలే చెప్పాలి నాదే తప్పు అని అదే అంటున్నా ఏజ్ నన్ను అనే ఏజ్ పెడతా బరాబర్ పెడతా నేను బరాబర్ అడిగి నువ్వు ఎందుకు నుంచి మళ్ళీ ఎన్ని రోజులు నన్ను అడిగేసినావు వీడియోలు ఎన్నిసార్లు మాట్లాడతావు నీవే కరెక్ట్ గా మాట్లాడతావు నీకంత దమాకుంటే నువ్వు కరెక్ట్ మాట్లాడు నీకు దమాకుంటే నువ్వు తెలుసుకొని కొట్టాలి కొట్టే ముందు చేసుకోవాలి పైసలు ఆలోచించాలి ఆలోచించడు నువ్వే చెప్పాలా నువ్వు చేసిన గద్దకి నేను ఎన్నో అనుభవించిన చేసిన గద్ద కూడా మేము కూడా మస్తు సరే ఈమె చేసిందా నేను చేసిందా వాళ్ళు చెప్తారు చూసేటోళ్ళు చెప్తారు ఒక పని దాని మీద నువ్వు కేసు వేసుకో ఏమని చేసుకో కానీ ఒక్క నిమిషం ఎప్పుడే తెలుసా కేసు నీ తమ్ముడు నాకు దొరుకుతాడు చూడు తర్వాత దాన్ని మేము ఏం చేస్తామో రెండు కలిపేసి ఒకటోసారి ఎట్లా ఆ మాట ఎట్లా అన్నది నన్ను అడిగి తీస్తున్నావు వీడియోలు నేను కేసు వేస్తా అంటే నేను ఏమైనా వేస్తావు కేసు నువ్వు ఒక్క దాని మీద నేను 200 వీడియోలు చూపిస్తాను ఎట్లా తీసుకొచ్చుకోవాలి నేను ఓడుతున్నా తిరుగుతాను నీకు ఎందుకు నా దోస్తు నాకు ఇది అంత ఇంపార్టెంట్ అది నాకు అది ఇంపార్టెంట్ ఇప్పుడు 3 సార్లు నన్ను నూకిర్రు 3 సార్లు అది చేసి మాట్లాడు ఇప్పుడు ఇంకో ఒక్క నిమిషం ఇట్లా పట్టు చెప్పు ఇప్పుడు చెప్పాడా అన్న ఇప్పుడు చెప్పు ఇలా తమ్ముడు నేను ఏడో బ్యాడ్ చేసిన మీ తమ్ముడు ఒక్క నిమిషం మీ తమ్ముడు ఏం మాట్లాడు చిన్నోడా అన్నప్పుడు మరి అదే చెప్పాలా నువ్వు చిన్నోడా చూసుకుంటారే బయట చూసుకుంటా అని చెప్పేసి నేను అన్నానా తమ్ముడు మాట్లాడేది కరెక్టేనా మరి మా తమ్ముడిని బ్యాడ్ చేస్తున్నావు అంటే మీ ఇంకో ఆడి ఏం మాట్లాడిండో అదే పెట్టినండి నేను అంతకు మించి నెక్స్ట్ యాడ్ చేస్తానా ఇద్దరు ఒక్కలాగానే ఉంటారు వీడియోలు తీస్తారు పెట్టామంటారు పెట్టేస్తారు ఎవరిని అడిగి పెట్టినావు నువ్వు వీడియో ఎవరిని అడిగి పెట్టినావు మీ ఇంటి వీడియో అంటే ఓన్ గురించి మాట్లాడతారు మీరు అదేమున్నా ఓన్ గురించి నా గురించి మాట్లాడినప్పుడు నేను పెడతా మీ పర్సనల్స్ ఏముంది నా గురించి మాట్లాడేదాంట్లో నీ పర్సనల్స్ ఏంది ఆడు అరే నేను బయట చూసుకుంటా నీ అంత చూస్తా అని మాట్లాడింది కరెక్టే మీ పర్సనల్స్ వీడియోలో అన్ని చూసినా గుడ్ ఏం చూసినా వీడియో మొత్తం చూడలేను ఇప్పుడు నువ్వు కూడా ఏమన్నావు నేను రాను అన్నావు నువ్వు సరే నువ్వు రాకు నాది ఒకటే సైడ్ తప్పు చూస్తుర్రు నేను ఇంటెన్షనల్ గా నిన్ను తప్పుగా చూపించిన అంటే అప్పుడు నువ్వు అరే నేను వీడియో చూసి నేను చేతులు ఎత్తి ఇట్లా మొక్కలే చెప్పాలి నాదే తప్పు అని
అయినా కానీ కూడా ఆడు నేను అది చేసేస్తా ఇది చేసేస్తా చెప్పడం వేరు నాకు చెప్పడం వేరు అసలు నాకు ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఆమెకి సారీ ఎందుకు చెప్పాలి ఆమె ఫోన్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయాలని ఇంటికి పోయినా ఇంటికి పోతే పెద్ద వాళ్ళ తమ్ముడు పెద్ద పెద్ద మాటలు నన్ను ఇంట్లోకి వెళ్ళిపోవాలి అంత నొప్పి అయిందా నీకు సరే నా తప్పు అయిపోయింది నాకు తమ్ముడు ఆడు కావాలి నాకు నేను ఏం చేస్తాను నువ్వు ఒకసారి తీసుకెళ్ళా మరి నన్ను ఏదో చేసేస్తా అన్నాడు కదా చెప్పు ఏం సపోర్ట్ చేస్తున్నావు మంచిగా సపోర్ట్ ఎవరు చేస్తారు మంచిగా మాట్లాడితే కథలు పడుతున్నావు అసలు ఎట్లా అంటావు మా తమ్ముడిని ఎట్లా మీ తమ్ముడు గారు ఎట్లా నన్ను అదే అంటున్నాను ఏజ్ ఏంది నన్ను ఏజ్ పెడతా బరాబర్ పెడతా నేను బరాబర్ ఆహా కేసు ఇంకొక పని చేయి ఇప్పుడు పెట్టకు ఒక్క నిమిషం ఇప్పుడు పెట్టకు కేసు నన్ను అడిగినావా నిన్ను అడిగి నువ్వు ఎందుకు నిల్చున్నావు మళ్ళీ ఇన్ని రోజులు నన్ను అడిగేసినావు వీడియోలు ఒక నిమిషం ఆగా మేము మాట్లాడి దివ్య చెప్పు ఇప్పుడు ఏమో అంటున్నావు నన్ను పెట్టి తీస్తున్నావు కేసు వేస్తా అంటున్నావు కదా ఒక పని చేయి ఒక పని తీయాలి నేను తీయాలి దాని మీద నువ్వు కేసు వేసుకో ఏమని చేసుకో కానీ ఒక్క నిమిషం ఎప్పుడే తెలుసా కేసు నీ తమ్ముడు నాకు దొరుకుతాడు చూడు తర్వాత మేము ఏం చేస్తామో రెండు కలిపేసి ఒకటోసారి అంత పీకుడు మళ్ళా నన్ననే అంత పీకుడు ఆడాడు నేను చెప్పలే అరే ఇప్పుడు వీడియో పెట్టినందుకు ఎందుకు తప్పు ఫీల్ అవుతున్నావు నువ్వు నా తప్పు ఇంకో వీడియో పెట్టినా కదా దాంట్లో మీ తమ్ముడు కరెక్ట్ అయితే మీ తమ్ముడు కరెక్ట్ అని చెప్తారు జడ్జ్ చేసేది వాళ్ళు నువ్వు కాదు నేను కాదు పెట్టినా ఏం చేసుకుంటో చేసుకో ఇప్పటిదాకా ఎట్లా అన్నది ఆ మాట ఎట్లా అన్నది నన్ను అడిగి తీస్తున్నావు వీడియోలు నేను కేసు వేస్తా అంటే ఏమైనా వేస్తావు కేసు నువ్వు ఒక దాని మీద నేను 200 వీడియోలు చూపిస్తాను అవన్నీ ఎందుకు చేసినావు మీ తమ్ముడు నన్ను ఎందుకు అన్నాడు నేను ఎవరంటే ఆడవాడు నన్ను ఆడవాడు నన్ను సిగ్గుందా తప్పు చేసినట్టు ఒక్క ఫీలింగ్ లేదు ఇంత కూడా నేను చేసింది తప్పే తమ్ముడిని తీసుకుని రా ఫస్ట్ తమ్ముడిని తీసుకుంటే మాట్లాడు ఆయన చేసింది కూడా తప్పే ఇప్పుడు ఏం చేయమంటావు పోలీస్ స్టేషన్ ఇస్తా అంటే కేసేస్తుందంట కొత్తగా మాట్లాడుతుంది మాట్లాడుకో వేసుకో మళ్ళీ ఏ వీడియోకి నా గురించి మాట్లాడు నా దగ్గర ప్రూఫ్ ఉంది దాంట్లో నా గురించి మాట్లాడుతున్నారు నేను కూడా కేసేస్తా వేసుకో అరే ఇప్పుడు నీది కూడా ఎట్లుంది తెలుసా కొట్టి కేసేస్తా అన్నట్లుంది నువ్వు సరే ఒక పని చేద్దాము వీళ్ళు అఫీషియల్ గా పోతారు కదా నేను ఏమంటా తెలుసా మీరు ఆ వీడియో తీసుకోండి ఆ వీడియోలో నేను మిమ్మల్ని కొట్టినా కదా దాని మీద మీరు అఫీషియల్ గా కేసు చేసుకోండి నా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయి వీళ్ళు నన్ను కొట్టింది సజెషన్లు ఇచ్చే అవసరం లేదు మేము మాట్లాడేది కూడా తప్పే నా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయి నన్ను కొట్టినాయి నేను కూడా దాంతో చేస్తా మీ తమ్ముడిని తీసుకురా మీ తమ్ముడిని చూపిస్తా అంటున్నాడు తీసుకురా మరి మీ తమ్ముడిని తీసుకురా అలా మాట్లాడి మొత్తం లెక్కలు బాగా అర్థం కాదు మీకు అర్థమైతే నువ్వు గడ్డి తింటున్నావా నువ్వు కూడా గడ్డే తింటున్నట్టు నువ్వు కొట్టి మళ్ళీ ఆమె 10 సార్లు కొట్టి అంటే మీరు ఎప్పుడు కొట్టలే ఎప్పుడు చెప్పాలా 10 సంవత్సరాల చెప్పాలా చెప్తున్నా దాంట్లో తప్పు నాది కాదు నీది కాదు మనన్నది నేను నెక్స్ట్ వీడియోలో మనన్న నిల్చోబెట్టి మాట్లాడతాను నేను మనన్న చూసి రెచ్చిపోలే ఆడికి వచ్చిన తర్వాత ఆడొకడు ఉరికిపోయిండు తర్వాత కోపం వచ్చి కొట్టినా నేను ఇప్పుడు మీకు ఏం కావాలా
నీకేం కావాలి అసలు నీ బాధ నాకేమొద్దు. వీడియో ఆపే మేము కూడా ఏం రామ్ చెయ్యం. రాకు రాకు నిన్న పిలుస్తున్నాను రావాలా? మరి రాకు రాకు. ఎక్స్ట్రా మాట్లాడతావు నీకున్న 10 మంది నువ్వు అట్లానే మాట్లాడతావు. ఏమో మీ తమ్ముని తీసుకుంది ఆడంతా మాట్లాడింది ఆ వీడియోలో మీ తమ్ముని ఏం చూపిస్తా అంటే తీసుకుందాం మనం డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి అన్నప్పుడు అవన్నీ ఒకళ్ళ గురించి ఒకడు ముంగడ పెద్దోడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా. సరే నేను ఒప్పుకుంటా వాళ్ళ అక్కని కొట్టినందుకు కోపం వచ్చింది, మరి నన్ను కొట్టినప్పుడు కూడా రావాలా. నన్ను కొట్టినప్పుడు కూడా అక్క మరి అట్లా ఆగు 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 మా తమ్ముడు ఎప్పుడు నీకు సపోర్ట్ చేయలే చెప్పనిస్తావా మాట్లాడిస్తావా? చెప్పు నన్ను కొట్టినప్పుడు కూడా అక్క నువ్వు గడ్డి తింటలేవు కదా, నువ్వు అన్నం తింటున్నావు కదా, అట్లా కొట్టద్దు అని మేడు చెప్పాలి నీకు. చెప్పిండా నీకు చెప్పడా ఫోన్ చేసి నాకు చెప్పిండా? నాకు ఎప్పుడు చెప్పలే, నాకు చెప్పలే. మాట్లాడతాడు మంచిగానే ఉంటాడు కానీ ఇవన్నీ చెప్పలే. ఇప్పుడు నేను ఆడేంది చూసుకుంటాను గోడ గుద్దుడు కాదు, ఇడికి రమ్మను ఇడికి రమ్మను. అరే ఏం ఇంకో ఇట్లా ఇట్లా కొట్టుకుంటే చెప్తుండు కదా. నుంచి ఏమనంటే నువ్వు కూడా వీడియో పెట్టుకోవే, ఎన్నిసార్లు మాట్లాడతావు హర్ష? నీవే కరెక్ట్ గా మాట్లాడతావు, నీవే కరెక్ట్ గా మాట్లాడతావు. అవును అట్లా నీకంత దమాకుంటే నువ్వు కరెక్ట్ అని మాట్లాడు. మరి మాట్లాడు. నీకు దమాకుంటే నువ్వు తెలుసుకొని కొట్టాలి. కొట్ట ముందు చేసుకోవాలి, పైసలు ఆలోచించాలి. హర్ష ఎట్లా ఆలోచించడు నువ్వే చెప్పాలా. నువ్వు చేసిన గద్దకి నేను ఎన్నో అనుభవించిన. కూడా మేము కూడా మస్తు సరే ఈమె చేసిందా నేను చేసిందా వాళ్ళు చెప్తారు, చూసేటోళ్ళు చెప్తారు. మేము చేసిన దాంట్లో అనుభవించి బయట కూడా అనుభవించినాం. మేము ఏమనుభవించినా మాకు తెలుసు. మాకు తెలుసు. అరే నోరు తెరిచి చెప్పు, 10 మందికి తెలియాలా. మేము చేసింది నువ్వేం అనుభవించినావు? 10 మంది చూసిర్రు. ఖుషి మనం పెట్టుకుంటాం. ఇంకో ఇప్పుడు ఇక్కడ కెమెరా లేకపోతే ఏమైతుంది? ఇప్పుడు ఉన్న సొసైటీ ఎట్లుంది? ఆడోళ్ళే కరెక్ట్, ఆడోళ్ళు ఏం చేసినా కరెక్ట్. నేను అందుకే కెమెరా పెడుతున్నా. నువ్వు కరెక్ట్ కాదని ఈమెనే చెప్తుంది. నేను ఎన్నోసార్లు బతిమాలిన రోజులు ఉన్నాయి, ఎన్నోసార్లు నిన్ను కోపంలోకి బయటికి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. చేసే పనులు కోపం తెప్పిస్తావు. అవును అది మన ఇద్దరి మధ్యలో ఉంది. ఆడోడో రావడం ఏంది, ఇది అవుతా రావడం నీ పక్కన ఎందుకు? నువ్వు చూసుకోవాలా, మీరు చూసుకోవాలా, మీరు సపోర్ట్ చేసుకోవాలా. నన్ను కూడా కొట్టినావు. అవును నన్ను కూడా నిన్నొకటే కొట్టినందుకు ఏం చేయాలా? నిన్ను కొట్టినందుకు ఏం చేయాలి చెప్పు నాకు. అది చెప్పు. నిన్ను కొట్టిన నువ్వు ఎందుకున్నావు? మా ఇంటికాడికి ఎందుకు వచ్చినావు? మా ఇంటికాడికి ఎందుకు వచ్చినావు? నేను మనకు చెప్పినా మనన బయట ఉండు, నెక్స్ట్ వస్తాడు, వచ్చినప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఏం అప్పుడు వచ్చి మాట్లాడదాం. పోరు ఆ వీడియో ఇక్కడ ఇచ్చేసి స్టార్టింగ్ జస్ట్ ఏమైందో చూడమని పంపించింది వీడియో, ఇయ్యమని కాదు. నేను ఎందుకు వేసిన అంటే దాంట్లో నా తప్పు ఉంటే నన్ను తిడతారు, వాళ్ళది ఓటు తప్పు ఉంటే వాళ్ళని తిడతారు. అవసరం లేకుండా అందరికి ఇచ్చా అంటే మనం ఈ రోజు ఇంత మంది చూస్తారు అంటే వాళ్ళ వల్లనే కదా. వాళ్ళకి తెలియకుండా ఎట్లా అది చేస్తాను నేను. అట్లా చెప్పు. ప్రతిదీ వీడియో పెట్టేసావా? ఏది పడితే పెట్టాలా? పెట్టలేను. ఏది పడితే పెట్టాలా అంటున్నా. ఇలా పెట్టా నేను. ఇలా ప్రతిదీ పెట్టు. నాలాగానే వీడియో దగ్గుతే వీడియో ప్రతి వీడియో పెట్టేసావా? తుమ్ముతే దగ్గుతే చూడని కాదు, పిచ్చోళ్ళు కాదు. కంటెంట్ ఉండి ఈడ అయ్యే రియాలిటీ చూస్తారా? నువ్వు తిరిగే కాడ పెట్టుకో. నువ్వు ఆడైనా పోయి తిరుగుతావు కదా, నెక్స్ట్ టైం పెట్టుకుంటా. నెక్స్ట్ టైం అవన్నీ మీకెందుకు? వీడియో తీసేసి నాకు చూడడానికి పంపినా కానీ వీడియో పోస్ట్ చేయడానికి పంపినా. ఎందుకు తీసినావు నాకు తెలియదు. ఎందుకు తీయవు? తీసి తీయకపోతే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు? తమ్ముని తీసుకురా. ఎవరు ఏం చేస్తారు, ఏం చేపిస్తారు? నన్ను ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావు? నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. నన్ను కూడా కొట్టినావు. నన్ను కూడా కొట్టినా మర్చిపోయినా. నువ్వు మా ఇంటికాడికి ఎందుకు వచ్చినావు? నువ్వు నేను నేను మనతో చెప్పి పిచ్చి పోయి బాయిలో దుంకుమని చెప్తే దుంకేసా. తెలుసు కదా
మాట్లాడుతావు నువ్వు ఇవన్నా మాట వింటావు కదా మేము కూడా విన్నాం నువ్వు మాట్లాడు నేను మొత్తం మాట్లాడు సరే మాట్లాడుకో గమ్మున నేను మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఎందుకు దుంకుతామన్నావు కదా మరి మీకు తెలుసు ఏది మంచి ఏది చెడు అని అవును. మరి వంతోనో ఆడ చెట్లలో లోపడవండి అంటే ఎందుకు పోతురు మీరు గేమ్ షో చెట్ల గేమ్ షో ఉంటుంది అది అడగాల ఏముందని చెప్పిండు బ్లూ కలర్ ఏదో గోడ దగ్గర ఏమో ఉందని చెప్పిండు అన్నాడు మరి నాకెందుకు చెప్పలే అరే ఆ వీడియోలో కూడా ఉంది ఇప్పటిదాకా కూడా ఫోన్ చేసి ఎత్తలేను అవును ఎత్తకపోతే వెళ్ళిపోతావా ఇంటికాడికి కూడా పోయినా. ఇప్పుడు నేను ఎత్తలే నేను మినిస్టర్ కాదు కానీ నేను ఎత్తలే ఇంటికాడికి కూడా వచ్చిన మెసేజ్ మాట్లాడి అన్నా నేను ఇంటికాడికి కూడా మాట్లాడి నేను దాని చెప్పు పక్కన చెప్పు. ఏంది ఎందుకు జరుగుతావు అన్నా? ఇదిగో నేను ఫోన్ ఎత్తలే దుంకుతావా మీ ఇంటికి కూడా వచ్చిన ఫోన్ ఎత్తలే దుంకేస్తావు బాయిలా ఫోన్ ఎత్తలే దుంకేస్తావు బాయిలా బాయిలో దుంకమని మన అన్ననే చెప్తాడు చెప్తే నేను ఫోన్ ఎత్తలే అరే నేను చెప్పిండు నేను ఫోన్ ఎత్తలే దుంకేస్తావా ఎందుకు దుంకుతా అది ఎందుకు దుంకుతా అన్నప్పుడు ఇది కూడా తప్పే దుంకుడు మెంటల్ ఒక్క నిమిషం అరే ఇట్రా దీంట్లో ఒక బ్లాక్ కలర్ రాయి ఉంది ఒక గేమ్ షో ఇది చాలా పెద్ద గేమ్ షో పోయి తీసుకురా నువ్వు చెప్పిన అది ఎవరు చెప్పారు మన ఆయన చెప్తే ఎందుకు మననే ఏమని చేస్తావా అరే నీది ఏంది గోల ఎప్పుడు మధ్యలో మధ్యలో ఇరుగుతాలు అర్థమవుతుందో ఎందుకు మాట్లాడుతున్నా ఆడ మాట్లాడుతుంటే ఆలోచించి మళ్ళీ ఆమెను ఎందుకు అట్లా అంటున్నావు నేను ఆమెతో మాట్లాడుకుంటున్నా ఎన్నిసార్లు మాట్లాడినారే ఇక్కడ అందుకనే పెడతా నేను వీడియో ఎందుకు తెలుసా ఇల్లు లేని ఓపెన్ చెప్తున్నా మీరు ఏమని చేసుకో నేను వీడియోలు దిగా ఏం చేసుకుంటారు తీయ మీ తమ్ముడిని తీసుకొని తీస్తాం ఈయనకు పో నువ్వు మీ తమ్ముడిని తీసుకొని రా పో. మీ మీ తమ్ముడిని వీడియో పెట్టి సారీ చెప్పి నాకు సారీ మీ తమ్ముడితో ఫస్ట్ సారీ చెప్పి నువ్వు చేసిన పని నేను ఒప్పుకోను అరే తమ్ముడిని నువ్వు ఫస్ట్ నాకు చెప్పు మా తమ్ముడిని తెగిస్తా. దమ్ముంటే నువ్వు సపోర్ట్ చెప్పు ఫస్ట్. తీయ ఇది కూడా పోసేయద్దు నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పండి ఎందుకో నాకు చెప్పండి నువ్వు ఎన్నిసార్లు కొట్టలే నన్ను ఎన్నిసార్లు కొట్టినా? చెప్పు చెప్పు ఎన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు కొట్టినావు? ప్రతి దాంట్లో ఎలాంటి తప్పులు చేసినావు నా మీద చెయ్యకే ఎందుకు వేస్తున్నావు ఆయన మీద నువ్వు ఎందుకు చేయిస్తున్నావు కాదు ఆయన తప్పులు మర్చిపోయిండు మీరు వచ్చినావు పెద్ద నేను ఓడుతున్నా తిరుగుతాను నీకు ఎందుకు నొస్తుంది ఎందుకు తిరుగుతావు మళ్ళీ అతను కూడా ఎందుకు తిరుగుతావు? మళ్ళీ అతను కూడా ఎందుకు చేస్తున్నావు మళ్ళీ చేయాలి నా మీద ఎందుకు ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఎందుకు వేస్తున్నావు అన్న లెక్క పెట్టియాలా ఇప్పుడు ఒకటి లెక్క పెట్టియాలా చంప వల్ల పడితే ఎక్కువ మీరు కూడా ఒకటి ఇప్పుడు ఏం కావాలా ఇంకో మీ తమ్మునితో కలిసినాక నేను మీ తమ్మునితోని మీ తమ్ముని పద్ధతిలో తమ్ముడితో కల్పిస్తే కదా నీకు ఫస్ట్ అవునా మీ తమ్ముడు పెద్ద అది మరి దొరకడు ఏడా అని తీసుకొని రావచ్చు అని లేపుకొని ఎట్లా తీసుకొచ్చుకోవాలి నేను తీసుకొస్తా దమ్ముంటే తీసుకొని చూపి వస్తాం. దమ్ముంటే చూపి. దమ్ము మొగోళ్ళ మీద లెక్కరా. మొగోళ్ళ మీద లెక్కరా. మొగోళ్ళమే మేము చూపిస్తా మొగోళ్ళమే మేము ఏం చేయాలో మేము చూపిస్తాం మరి ఇంతెందుకు బదులాడుతున్నారు మన వీడియో అవసరం లేదు చూడు నువ్వు చెల్లుంటే ఎవరైనా అట్లా మాట్లాడితే మండరా ఆ చెల్లెనా ఆడ తమ్ముడు కదా. ఎందుకు మాట్లాడుతున్నావు ఆడవాడు అది ఎవరి తమ్ముడు common sense తక్కువ ఉంది. బుర్రలేదు నాకు. బాగుంది బుర్ర అంటే. నేను ఆడోని నేను ఆడోని మళ్ళీ. నేను ఆడోని అవునంటున్నా నేను ఏమంటున్నా అవుననే అంటున్నా ఓ. నువ్వు ఫస్ట్ ఈ వీడియో అయితే పోస్ట్ అవుతావు నువ్వు ఎవరివి నాకు చెప్పనీకి? నువ్వు మొన్న ఎట్లా పెట్టినావు నువ్వు మొన్న ఎట్లా పెట్టినావు నేను నువ్వెవరు అన్నా ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చి ఇంత తమాషా చేస్తూ వచ్చి కొట్లాడు ఆగాగా ఆయనేమో నువ్వు ఎవరు stand తీసుకొని నాకు తెలుసు. ఓవర్ స్టాండ్ తీసుకో నీకోసం నేను వాళ్ళ ఇంటికి బదులు ఆమె వీడియోలకు రానంటే ఇంగ్లీష్ రాసా నేను నేను చూసుకుంటాను అంటే అలా చూసుకోవద్దు. పది మంది ఉన్నారు. ఇట్లా ఒక లిస్ట్ ఉంది ఒక్కొక్కరు తెచ్చుకుంటే ఇప్పుడు ఈడ ఇంత మంది చూస్తారు వాళ్ళ క్యాన్సర్ ఎవరు ఇస్తారు ఇంత మంది చూస్తారు క్యాన్సర్ ఎవరు ఇస్తారు? చూసుకో తప్పు చేసిండు. నీ ఇంటికాడికి ఏ రోజు వచ్చింది ఒక్కొక్కరు మాట్లాడు రీ ఎందుకు ఇద్దరు గై 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 కుక్కలా మీరు కాదు కదా సరే. చెప్పు చెప్పు ఇప్పుడు మీ ఇంటికాడికి వచ్చే రోజు ఇట్లనే చేసినా ఈ డైలాగ్ ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో అంటే నాకు అట్లా కామన్ సెన్స్ నాకు లేదు వచ్చి గై 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 అని అందరు చూస్తుంటారు నీకు ఈ డైలాగ్ మస్తు మార్చు డైలాగ్ ఇది నీకు డైలాగే ఒక చిన్న మీ ఇంటికాడ మీ ఇంట్లో మీ తమ్ముని గాంధీ ఒక చిన్న వీడియో పెడితే వచ్చి గై గై అని వరుతున్నావు మరి మా ఇంటికాడ ఆగో, మా ఇంటికాడికి వచ్చి ఈడింత వరుతున్నావు వీళ్ళందరూ చూస్తున్నా వాళ్ళందరికి సమాధానం ఎట్లా చెప్పాలా చెప్పు
తప్పు మొన్న మా అన్న చెప్తే నేను చూసుకోకుండా ఇలా కొట్టిన ఆడాలని తప్పు మీరు కూడా చెప్పాలా మీరు కూడా ఏం చెప్పాలి తెలుసా? అన్న చెప్తే చెట్లలో పోతాం పుట్టలలో పోతాం మొహంతోనే పోతామని చెప్పాలి. నా దోస్తు ఆట ఈడికి వచ్చింది మా అర్థమైంది. నువ్వు ఏమన్నావు? మా తమ్ముని లేపుకొని రా చూపి నువ్వు మీరు మొగోళ్ళు అయితే అన్నావు కదా. ఈ మాటకాయ మేము సరే నిజంగానే అదన్నావు కదా. ఇప్పుడు పెద్ద అడ్జస్ట్ మా ఇంటికాడ కాదు ఇదంతా వన్ లేపుకొని రా చూపి అప్పుడు సరే చూపిస్తావు. నాకు ఇది అంత ఇంపార్టెంట్, అది నాకు అది ఇంపార్టెంట్. ఇప్పుడు 3 సార్లు నన్ను నూకిర్రు, 3 సార్లు అడ్జస్ట్ మాట్లాడు వాళ్ళే అయిపోతారా? ఇది నీది ఏదైనా ఉంటే మేమేమో మంచిగా మాట్లాడతాము. ఏదైనా అన్ని ఎవరు మాట్లాడితే మంచోని చాలా మంచోని అనుకుంటాడు. నువ్వా అయిపోయిందా? ఏమైనా చేస్తాం చూసుకో. ఒక్క రోజు కొట్టినందుకే ఇంత షో చేస్తే మరి వీళ్ళు చేసిన లెక్కలకి నేనెంత చేయాలి? ఒకసారి దెబ్బలు తినేసారు, ఒకసారి దెబ్బలు తిని తప్పు తెలియకుండా కొట్టినందుకు ఇంత స్పీడ్గా తిరుగుతారంట. తిరిగి ఇంతమంది చూస్తారు. ఒకసారి నార్మల్గా చూపియానా ఎంతమంది చూస్తారు వెనకాల ఏంది అనేసి. తర్వాత కూడా ఇంతమంది ముందు మమ్మల్ని ఏమన్నా అంటే మేము ఓన్కి ఏం చెప్పుకోలేము, ఏమనలేము. ఇష్టం వచ్చినట్టు ఓ రోజు పోతారు. అలా తమ్ముడు మాట్లాడింది కరెక్ట్, మేము మాట్లాడేది తప్పు. అవును లేపుకొస్తాము అంటే మేము మొగోళ్ళైతే మొగోనికైతే చూపి సరే ఈ వీడియో కూడా నేను పెట్టుకుంటా. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని కేసు వేస్తారు, ఎట్లా వేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. ఏమైనా చేసుకొని మేము డైరెక్ట్ ఈ వీడియో కూడా పెడుతున్నాం. తప్పు ఉంటే మమ్మల్ని తిట్టుడు కాదు, గలీజ్గా తిట్టుడు నా తప్పు ఉంటే. వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు ఏమనుకు రొడ్లేరు. వాళ్ళు ఆడోళ్ళని తిట్టద్దు. కొంతమంది ఉంటారు ఆడోళ్ళని తిడుతున్నారా అంటారు. కానీ ఆడోళ్ళు కొట్టేది, ఆడోళ్ళు ఇట్లా రోడ్ల మీద వేరేళ్ళ ఇంటికాడ ఇట్లా చేసేది ఓన్ కనిపించదు. వీడియో పెట్టేసి